హలో ఫ్రెండ్స్, గడిచిన నెల చూసుకుంటే భారతదేశంలో మొత్తంగా చూసుకుంటే 3,49,939 కార్ను ఓవరాల్గా సేల్ చేసి ఉన్నారు అన్ని కార్ బ్రాండ్స్ కలిపి. ఇందులో ర్యాంకింగ్ ప్రకారంగా చూసుకుంటే పెద్ద మార్పులే కనిపిస్తున్నాయి. మారుతి సుజుకి తర్వాత చూసుకుంటే రెండో స్థానంలో ఎప్పుడూ కానీ హ్యుండై మ్యానుఫ్యాక్చరర్ ఉండేవాళ్ళు గడిచిన నెల 4వ స్థానానికి పరిమితమయ్యారు. ఈ యొక్క వీడియోలో గడిచిన నెల సేల్స్ పరంగా టాప్ 10 బ్రాండ్స్లో ఏవి ఉన్నాయో చూద్దాము. ఇలాంటి రెగ్యులర్ అయిన కార్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా నోటిఫై అవుతుంది. 10వ స్థానంలో రెనాల్ట్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నారు. గడిచిన నెల 2,830 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి 4,036 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. ఇది వీళ్ళకు 30% పైగా సేల్స్ ఫిగర్స్ను తగ్గించి ఉంది. 9వ స్థానంలో హోండా మ్యానుఫ్యాక్చర్ ఉన్నారు. గడిచిన నెల 4,833 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి 6,252 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. ఇది వీళ్ళకు ఓవరాల్గా 22% పైగా సేల్స్ ఫిగర్స్ తగ్గి ఉన్నాయి. వీళ్ళ యొక్క లైనప్స్లో చూసుకుంటే హోండా అమేజ్ మాత్రమే కొంతవరకు బాగా సేల్ అవుతున్నాయి. ఇంకా ఇతర కార్లన్నీ చూసుకుంటే ప్రతిదీ 1,000 కార్లు మాత్రమే సేల్ అవుతున్నాయి. 8వ స్థానంలో ఎంజీ మ్యానుఫ్యాక్చర్ ఉన్నారు. గడిచిన నెల 4,871 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి 4,267 కార్ను మాత్రమే సేల్ చేసి ఉన్నారు. ఇది వీళ్ళకు 11% పైగా సేల్స్ ఫిగర్స్ను పెంచి ఉంది. ఇంకా ఎంజీ మ్యానుఫ్యాక్చర్ గురించి చెప్పాలంటే వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో ఈవీ కార్లే చాలా ఎక్కువగా సేల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా ఎంజీ విన్సర్ ఇవి చూసుకుంటే 3,600 కారుకు పైగానే సేల్ అయి ఉన్నాయి. ఇంకా ఇతర కార్లని కలిపి చూసుకుంటే 1,000 కార్ను మాత్రమే ఎక్స్ట్రాగా సేల్ చేయగలిగారు. ఇంకా ఎంజీ విన్సర్ ప్రో అనే మోడల్ కూడా కొత్తగా లాంచ్ చేసుకున్నారు. అందువలన వీళ్ళ యొక్క సంఖ్య ఇంకా పెరగడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇంకా 7వ స్థానంలో చూసుకుంటే స్కోడా మరియు వోక్స్వాగన్ ఇద్దరు కలిపి 7వ స్థానానికి పరిమితమయ్యారు. వీళ్ళ యొక్క సంఖ్య చూసుకుంటే 9,488 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. ఇందులో ప్రత్యేకంగా స్కోడా కైలాక్ చూసుకుంటే చాలా బాగా సేల్ అవుతున్నాయి. ఇంకా గడిచిన సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే 39% పైగా వీళ్ళకి సేల్స్ ఫిగర్స్ పెరిగి ఉన్నాయి. ఇంకా 6వ స్థానంలో చూసుకుంటే కియా మ్యానుఫ్యాక్చర్ ఉన్నారు. గడిచిన నెల 21,618 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి 19,805 కార్ను మాత్రమే సేల్ చేసి ఉన్నారు. ఇది వీళ్ళకు 9% పైగా సేల్స్ ఫిగర్స్ను పెంచి ఉన్నాయి. కియా క్లావిస్ అనబడే ప్రీమియం 7 సీటర్ వర్షన్ను ఈ యొక్క వారంలో లాంచ్ చేసుకునేదానికి సిద్ధమవుతున్నారు. అందువలన ఇంకా వాళ్ళ యొక్క సేల్స్ సంఖ్య పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. 5వ స్థానంలో టొయోటా మ్యానుఫ్యాక్చర్ ఉన్నారు. వీళ్ళ యొక్క సంఖ్య చేసుకుంటే 23,344 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. లాస్ట్ ఇదే సమయానికి 20,177 కార్ను మాత్రమే సేల్ చేసి ఉన్నారు. ఇది వీళ్ళకు 15% పైగా సేల్స్ ఫిగర్స్ పెరిగి ఉన్నాయి. ఇంకా 4వ స్థానంలో చూసుకుంటే హ్యుండై మ్యానుఫ్యాక్చర్ ఉన్నారు. 2వ స్థానానికి ఎప్పుడు కానీ టాటా మోటార్స్, హ్యుండై మరియు మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ వీళ్ళు ఎప్పుడు కానీ పోటీ పడుతూ ఉండేవాళ్ళు. హ్యుండై మ్యానుఫ్యాక్చర్ గడిచిన నెల చూసుకుంటే 43,642 కార్ను మాత్రమే సేల్ చేసి ఉన్నారు. హ్యుండైలో లేటెస్ట్ అయిన క్రెటా మరియు క్రెటా ఈవీని లాంచ్ చేసుకున్నప్పటికీ సేల్స్ పరంగా పెద్ద మార్పులు అయితే కనిపించడం లేదు. ఇంకా 3వ స్థానంలో టాటా మోటార్స్ ఉన్నారు. గడిచిన నెల చూసుకుంటే 44,065 కార్ను మాత్రమే సేల్ చేసి ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి చూసుకుంటే 46,915 కార్ను సేల్ చేసి ఉన్నారు. 6% పైగా వీళ్ళకి సేల్స్ ఫిగర్స్ తగ్గి ఉన్నాయి. ఇంకా ప్రస్తుతం ఈ యొక్క నెలలో చూసుకుంటే 2వ స్థానానికి మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ పరిమితమయ్యారు. వీళ్ళు చూసుకుంటే హ్యుండై మరియు టాటా మోటార్స్తో కంపేర్ చేసుకుంటే ఈ యొక్క నెల 4,000 కారు ఎక్స్ట్రాగా సేల్ చేసి ఉన్నారు. ఇంకా 25% పైగా వీళ్ళ యొక్క సేల్స్ ఫిగర్స్ పెరిగి ఉన్నాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. ఇందుకు ముఖ్యమైన కారణం అని చెప్పాలంటే వీళ్ళ యొక్క ఐసీఈ ఇంజిన్స్ కార్తో పాటు ఈవీ కార్లు కూడా చాలా బాగా సేల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా BE6 మరియు XEV9 చూసుకుంటే చాలా మంచి డిమాండ్లో కనిపిస్తున్నాయి. అందువలన రాబోతున్న నెలల్లో కూడా చూసుకుంటే మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ 2వ స్థానానికి పరిమితం అవడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా మొదటి స్థానంలో చూసుకుంటే మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ ఉన్నారు. 1,38,021 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. ఇంకా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే పెద్ద మార్పులు అయితే కనిపించడం లేదు సంఖ్యాపరంగా. కానీ ప్రతి నెల చూసుకుంటే వీళ్ళ యొక్క సంఖ్య అనేది తగ్గుతూ వస్తుందని క్లియర్గా కనిపిస్తుంది. ఒకప్పట్లో మన యొక్క భారతదేశంలో 50% పైగా మార్కెట్ షేర్ను ఉంచుకున్న మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ ప్రస్తుతానికి 39% మాత్రమే ఉంచుకున్నారు. అందువలన వీళ్ళ యొక్క షేర్స్ అన్నది తగ్గుతూ వస్తూ ఉన్నాయి. కానీ ఇతర బ్రాండ్స్ అని చూసుకుంటే చాలా SUVస్ను ఉంచుకున్నారు. వాటిలో ఈవీ సెగ్మెంట్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాయి. కానీ వీళ్ళు ఇంకా ఐసీ ఇంజిన్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి సేల్ చేస్తున్నారు. ఇవి కాకుండా 11వ స్థానంలో చూసుకుంటే నిసాన్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నారు. వాళ్ళు 1,820 కార్లు మాత్రమే సేల్ చేసి ఉన్నారు. ఇంకా ప్రీమియం బ్రాండ్స్ అయిన మెర్సిడీస్ బెంజ్ లాంటి కార్లు చూసుకుంటే ప్రతి నెల 1,000 కారుకు పైగా సేల్ చేస్తున్నారు. ఈ యొక్క ర్యాంకింగ్ గురించి మీరు ఏమనుకుంటున్నారో మన ఛానల్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కార్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.